అమ్మ మధు, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అలాగే అత్తయ్య. ఏంటే ఇంకా మీరు రెడీ అవ్వలేదా? మేము రెడీగానే ఉన్నాం అత్తయ్య గారు, మీరు కూర్చోండి. ఎలాగో గెలుపు మాదే కదా. అదే నేను అంటున్నాను, కూర్చోండి. ఏంటి ఇంకా వెళ్ళలేదు? వెళ్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఇక్కడ నా బ్యాగ్ ఉండాలి, చూసారా? లేదమ్మా, ఆ పక్కన ఎక్కడైనా ఉందేమో చూడు. అయ్యో, ఎక్కడ లేదు అత్తయ్య గారు. నా బ్యాగ్ ఎవరో తీశారు. ఏంటి, పోటీలో ఎలాగూ గెలవలేమని బ్యాగు పోయిందని డ్రామా ఆడుతున్నావా? అయ్యో, డ్రామా ఆడాల్సిన అవసరం దానికే ఉంది. బ్యాగ్ తేవడం నేను కూడా చూశాను. నాకు తెలుసు, ఆ బ్యాగులో ఏమి ఉండవని. కావాలని ఎక్కడ పాడేసి పోయిందని పోటీ నుంచి తప్పించుకుంటుంది. తనతో పాటు మిమ్మల్ని కూడా ఓడిస్తుంది అత్తయ్య గారు. నా మాట విని ఇంటికి వెళ్ళిపోండి. చాలా ఆపండి. నా బ్యాగ్ ఎలా పోయిందో, ఎందుకు పోయిందో, ఎవరి వల్ల పోయిందో మొత్తం నాకు తెలుసు. అది దొరకాలి, అప్పుడు చెప్తాను. అస్సలు తీసుకొస్తే కదా పోవడానికి. పోటీకి టైం అవుతోంది. ఇంకో 10 నిమిషాల్లో పోటీ కూడా స్టార్ట్ అవుతోంది. కట్టుకోవడానికి చీరలు లేవు, పెట్టుకోవడానికి నగలు లేవు. అత్తయ్య గారికున్నా నువ్వు రాలేవు కాబట్టి పాపం ఆవిడ కూడా రాలేరు. సో విజయం మాదే. మేం పోటీలకి వెళ్తున్నాం. వచ్చి ఆడియన్స్ లో కూర్చుని మా గెలుపు చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్ మధు. చిన్న పిల్లలు ఏడవకే, అసలే నాకు చాలా ఎక్కువ. ఏంటమ్మా ఇది? ఇప్పుడు చీరలు లేకుండా పోటీకి ఎలా వెళతాం? నా చీరలు సరిపోయినా బ్లౌజులు సరిపోవు కదా. అయ్యో, ఎలా గెలుస్తావమ్మా? 2 లక్షలు ఎలా కొట్టేస్తాం? అది నాకు అర్థం కావడం లేదు అత్తయ్య గారు. నీ ఫ్రెండ్స్ దగ్గర చీరలు నగలు తెస్తే పైసా ఖర్చు లేకుండా పోటీకి వెళ్తున్నాం అనుకున్నాను గాని ఇలా పోగొట్టుకుని వెర్రి వాళ్ళలాగా వెనక్కి వెళ్తామని అస్సలు అనుకోలేదమ్మా. 600 ఆకాశం భూమి ఏకమైనా, భూమి బద్దలైనా మనం పోటీకి వెళ్తున్నాం అత్తయ్య గారు. ఎలాగమ్మా, ఎలా వెళ్తావు? కనీసం నగలు చీరలు లేకుండా అక్కడికి వెళ్ళి ఎలా మెప్పిస్తావు? ఒక పక్కన టైం అయిపోతోంది. లేటుగా వెళితే ఎంట్రీ ఉండదు. మనం ఓడిపోయినట్లే మధు. మన బ్యాట్ లెక్క పద, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యో,
అత్తయ్య గారు, మనం పోటీకి వెళ్తున్నాం. ఎలాగమ్మా? హ్మ్? చెప్తాను అత్తయ్య గారు. మిసెస్ మధురానగర్ పోటీలకు విచ్చేసిన జంటలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పోటీలు ప్రారంభిస్తున్నాము. ఇందులో మొదటిగా సోలో రౌండ్. ఈ రౌండ్ లో పోటీదారులు వాళ్ళకి నచ్చిన గెటప్ లో సోలోగా స్టేజ్ మీదకు వచ్చి ర్యాంప్ వాక్ చేస్తారు. ఈ రౌండ్ పూర్తయిన వెంటనే అక్కడ కూర్చున్న మన జడ్జి గారు మొదటి రౌండ్ విజేత ఎవరనేది ప్రకటిస్తారు. సో ఈ పోటీని స్టార్ట్ చేసే ముందు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ మిసెస్ సీత. లెట్స్ వెల్కమ్ సీత. నా దేశ ప్రజలారా, మీ అందరికీ ఏ లోటు రాకుండా చూసుకుంటానని నేను ప్రమాణం చేస్తున్నాను. అల్లుడు, మనిషి చూస్తే ముచ్చుదానిలాగా ఉంది. గెటప్ ఏమైనా యువరాణి గెటప్ వేసింది. ఈ జడ్జీలు మార్కులు వేస్తారంటావా? నాకైతే నచ్చింది. నేనైతే వేసేస్తా మామయ్య. నేను తప్ప అందరూ నచ్చుతారు నీకు. సినిమాలోకి వెళ్ళాక మరీ చెడిపోయారు. నెక్స్ట్ రాబోతున్న వారు లత. అల్లుడు, ఈ లత ఏమిటి ఓ ఇసురుకుంటోంది? వేసుకున్న మేకప్ ఆరబెట్టుకుంటుంది మామయ్య. అవును, ఇంకా మా అమ్మ మధు రాలేదేంటండి? వాళ్ళు రారుగా. ఎందుకు రారు? ఏముందక్క, పాపం మధు బట్టల బ్యాగ్ పోయింది. దాంతో అది పార్టిసిపేట్ చేయకూడదు. అది పార్టిసిపేట్ చేయలేకపోతే అమ్మ కూడా పార్టిసిపేట్ చేయలేదు. అందుకే పాపం మధు ఆ రూమ్ లో టెన్షన్ పడుతూ ఏడుస్తుందిగా. అయ్యో, అలాగా? అయితే మీ అమ్మతో పాటు మీ అక్కనైనా పంపించేవాళ్ళం కదా బొమ్మడిది. అబ్బా, ఏం ఐడియా బావా. బాగుంది గాని పేరు ఎంట్రీ చేయకుండా వాళ్ళు పిలవకుండా పోటీకి అక్కెళ్తే వాళ్ళు ఒప్పుకోరు బావా. పాపం పోటీలో పాల్గొనాలని ఎంత ఆశపడిందో ఆ మధుమతి. ఇంకేం గెలుస్తుంది? అయినా రూమ్ లో పెట్టిన బ్యాగ్ పోవడమేంటి తమ్ముడు? ఏ బేవాస్ గారు చేసి ఉంటాడు. వాళ్ళ చేతికి కజ్జి తామర అన్ని రావాలి. ఇదిగో ఆడు చూడు. సూపర్. నెక్స్ట్ మిసెస్ శిరీష. అయ్యో, ఇదేంటండి? బురఖా వేసుకొని నగలు పెట్టుకోవడం ఎందుకు? పిచ్చి కాకపోతే ఏంటో మరి అంతా ఉంటుందిలే. కానీ నాకు ఆస్తి నగలు వేసుకొస్తే ఏం లాభం? మీకి అందరికి మేము నచ్చుతామని నాకు తెలుసు. నాకు తెలుసు. నాకు తెలుసు.
ఇప్పుడు మిసెస్ కవిత. కౌసు ఈవిడ ఎవరో కానీ అచ్చం మీలాగే ఉంది. పక్కన పెడితే ఈ చెల్లో అక్కో అనుకుంటారు. కరెక్టే కదా మామయ్య గారు? చచా, మనం నిప్పల్లుడు, మనకి హెడ్ ఆఫీస్ తప్ప బ్రాంచ్ ఆఫీసులు లేవు. నాకు తెలుసు మామయ్య, మీకంత సీన్ లేదని. ఆ? అల్లుడు, పంచెలు వేసావంటే నా ఎంగిలి సీరెడుతుంది, టవల్కి పంచరేస్తా. వద్దులే. నెక్స్ట్ రాబోతున్న వారు మిసెస్ అనసూయ. మిస్సెస్ అనసూయ, మా ఆవిడే. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యలు రాజ్యమా మురికి పడు. నాన్నగారు, అమ్మాయి గెటప్ లో భలే ఉంది కదా. అవునవును, పోటీ అయ్యాక కూడా ఈ గొలుసులు కంటిన్యూ చేస్తే పీడ వదిలిపోతుంది. మీకా? నాకెందుకు? ఈ మాట అత్తే వింటే మీకే వచ్చేది. అమ్మో, ఆ మాట నిజమే. మహిష్మతి, ఊపిరి పీల్చుకో. తర్వాత నా కోడలు మధుమతి గెలవబోతోంది. ఇప్పుడు రాబోతున్న పార్టిసిపెంట్
మిసెస్ మధుమతి. మధు ఎక్కడుందండి? అది రాదు, రాలేదు. పాపం ఫస్ట్ రౌండ్ కే ఇంటికి వెళ్ళిపోతుంది. మనతో పెట్టుకుంటే ఏమవుతుందో దానికి బాగా అర్థమై ఉంటుంది. మిసెస్ మధుమతి ఎక్కడున్నా రావాలి. ఏది? మిసెస్ మధుమతి సరిగ్గా మీకు 1 మినిట్ టైం మాత్రమే ఉంది. ఈలోపు రాకపోతే పోటీ నుంచి మీ పేరు తొలగించబడుతుంది. తొలగించండి, తీసేయండి, తీసేయండి తొందరగా. పాపం, ఎవరో కావాలని మధుని మోసం చేశారు. ఆమె ఉసిరి తప్పకుండా తగులుతుంది. సారీ మధుమతి, మీకిచ్చిన టైం వచ్చేసిందండి మధుమతి. స్వామి, గాంధర్వ వివాహం పేరుతో గ్లాసు నీళ్లు చేతిలో పోసి గదిలోకి తీసుకెళ్లారు. ఆ పిదప నన్ను అమ్మని చేసి అంగుళికం చేతిలో పెట్టి ఆధార్ కార్డులా దాచుకోమన్నారు. నేను ఫ్రెష్ అవుదామని నదికి వెళ్తే అక్కడ ఫిష్ ఒకటి డిష్ అనుకుని నా ఉంగురాన్ని మింగేసింది. దాంతో మీరే నా భర్తని నిరూపించే సింబల్ లేక, పుట్టిన బిడ్డకి అమ్మని కాలేక ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మీకోసం వెయిట్ చేస్తున్నాను. త్వరగా రండి స్వామి. ఇట్లు ఆనాటి శకుంతల, ఈనాటి మధుమతండి. ఏంటి, బ్యాగులు దాచినా, బట్టలు లేకుండా చేసినా పోటీకి ఎలా వచ్చానా అని ఆశ్చర్యంగా ఉందా? చెప్పాగా,
ఈ పోటీలో నన్ను ఓడించడం మీకు ముఖ్యం, గెలవడం నాకు ముఖ్యం. మొహంలో బాధను చూడడం మీ ధ్యేయం, తులసక్క మొహంలో సంతోషం చూడడం నా లక్ష్యం. దాన్ని మీలాంటి లఫూట్ ముఖాలు ఆపలేవు. ఏయ్, ఇప్పుడు చెప్తున్నా, చిట్టిక వేసి మరీ చెప్తున్నాను, నీకు చేతనైంది చేసుకో. నన్ను ఆపడానికి విశ్వ ప్రయత్నం చేసుకో. అన్యాయంగా వస్తావో, అధర్మంగా వస్తావో, దుర్మార్గంగా వస్తావో, దుష్ట మార్గంలో వస్తావో నీ ఇష్టం. నేను దేనికైనా రెడీ. నీ అడుగు కంటే ఓ అడుగు ముందుంటాను. విజేతగా బహుమతి అందుకుంటాను. ఇదే నా ఛాలెంజ్.